హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేతి బీరకాయ అలాగే పొల్లకాయలు ఉన్నాయి. ఒక రెండు చిన్నవి కానీ ఒక సొరకాయ ఉంది. హార్వెస్టింగ్ చేసుకుందాం. ఇటువైపు చూస్తారా? అదండి, ఈ కాయ నేను హార్వెస్టింగ్ చేయాల. మీకు వీడియో చూపిస్తూ హార్వెస్టింగ్ చేయలేను ఫ్రెండ్స్, చేసినాక చూపిస్తాను, ఏమనుకోద్దు. అదే ఫ్రెండ్స్, హార్వెస్టింగ్ చేశాను. చాలా పెద్ద కాయ, 3/4 కిలో ఉంటుంది. నేను ఇంకా లేతకాయ కోసాను. మనకి ఇత్తనాలు వదిలింది 2 కిలోలు ఉంటుంది. ఇది ఇప్పుడు అరకాయ అయిందనమాట. చూసారా ఎంత పెద్దగా వచ్చిందో? మన గార్డెన్లోనే ఫస్ట్ టైం నేను నేతి బీరకాయలు పెద్దగా చూస్తున్నాను. ఇంకా పొలకాయలు ఇవి అయినాయా లేదా కూడా తెలియట్లేదు నాకు. పొలకాయ పండించడంలో నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఈ పిచ్చిక పొట్ల అని ఇచ్చారు. చిన్నప్పుడు మా నాన్నగారు పొడవుగా ఉండే పొలకాయలు అయితే పెంచేవాళ్ళు, దానికి రాళ్ళు కట్టేవాళ్ళు పొడవుగా రావాలని. ఇది పిచ్చిక పొట్ల అన్నారు. సరేలే, ఇలాంటివే బెస్ట్ మనకు, ఇలాంటి క్లాతులు చుట్టి పెట్టచ్చు కదా అని పెట్టాను. ఇంకా ఎడ కూడా ఒకటి ఉంది, అది కూడా కోసేద్దాం. దీనికైతే క్లాత్ చుట్టాను, అట్లాంటి ఊడి వచ్చేసింది. చూసారా? పిచ్చుక పొట్లు అంట, పట్టుకుంటే స్పాంజ్ లాగా ఉంది. నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు ఫ్రెండ్స్ ఇవి పండించడంలో. పొలకాయలు యూట్యూబ్లో చూడడమే తప్ప, చిన్నప్పుడు ఎప్పుడో మా నాన్నగారు పండించారని చెప్పాను కదా. నేతి బీరకాయ అయితే బాగా దగ్గరగా చూశాను. నాకు అప్పుడు ఊగొచ్చింది అనమాట. అంటే తెలుసు కాబట్టి, తెలిసిన వయసు. ఇక్కడ ఒక సొరకాయ ఉంది, ఇది చిన్నగా వచ్చింది. మొన్న అయితే చాలా పెద్ద సొరకాయ అన్నమాట. చాలా గట్టిగా ఉంది అన్నం. సరే, దీంట్లో ఇంకా 2 బీరకాయలు ఉన్నాయి, మామూలు బీరకాయలు. చాలా లేతగా ఉన్నాయి, చాలా పొడవు కూడా ఉన్నాయి. ఈ క్లాత్లో ఇట్లా చుట్టి పెడుతున్నాను నేను, కోతులు వస్తాయేమని. కోతులు వచ్చాయి అప్పుడు. అది సొరకాయ కోయలేకపోయినాయి అన్నమాట. నేతి బీరకాయలు అవి కోయలేకపోయినాయి. చూసారా? ఇది పొలకాయ అంత సైజు ఉండదు. నేతి బీరకాయ ఇంత పెద్దగా వచ్చింది. సొరకాయ ఇది చిన్నగా, బలం లేకపోవడం వల్ల. ఇంతకుముందు వచ్చిన కాయ చాలా పెద్దగా వచ్చింది. ఆ క్లిప్ అయితే వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి హార్వెస్టింగ్ వీడియోలు కొన్ని మిస్ అవుతాయి అన్నమాట. కొన్ని క్లిప్పుల ద్వారా పెడుతున్నా, క్లిప్స్ ద్వారా. ఇదైతే కొంచెం పొడవు వచ్చింది, చూసారా? పిచ్చుక పొట్లు అనింది, ఇదేమో కొంచెం పొడవు వచ్చింది. సరే, ఒక 4 పొలకాయలు వచ్చాయి. ఒక చిన్న నేతి బీర, ఇది సొరకాయ. ఇది నేతి బీర అనుకుంటారేమో, ఇది నేతి బీర, లాంగ్ నేతి బీర. చూసారా ఎంత పెద్దగా వచ్చిందో? 1/2 కేజీ పైన, 3/4 కిలో ఉంటుంది అది ఒకటే. వెయిట్ చేస్తా, అదే తూకం వేస్తా కానీ తెలవదు ఇంత వెయిట్ ఉండేది. ఇంకా కొన్ని బుడ్డి బీరకాయలు అయితే వస్తున్నాయి. ఇవి చూసారా? ఇవి చిన్న చిన్న అట్ల సైడ్ ఒకటి ఉంది. అవి లాంగ్ బీరకాయలు. చూద్దాం ఫ్రెండ్స్, అవి కూడా అయినాయేమో. చూసారా ఫ్రెండ్స్? 2 ఒకే క్లాత్లో పెట్టాను, ఇంకా అవ్వలేదు. ఇవి ఇంకా పెద్దవి అవుతాయి. ఇవి ఇప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి కూరకు ఉంచేస్తాను. ఇంకా 2 రోజులు పోతే చాలు, హార్వెస్టింగ్ వచ్చేస్తాయి ఈ 2. చూసారా? వీడియో చాలా మబ్బుగా ఉంది. చూసారా? పైన ఆకాశంలో మబ్బులు ఉన్నాయి. దీంట్లో 2 బీరకాయలు, ఒక దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు. దీంట్లో 2 ఇట్లా గట్టే పెట్టేశాను అనమాట. అందుకే కోతులు ఉంచాయి అన్నమాట. ఇందులో సొరకాయ ఉంది కానీ ఎదగడం లేదు. తీసేస్తాను, తీసేసి ఈ క్లాత్ నేతి బీరకాయలు కట్టేస్తాను. అవన్నీ వస్తాయి కాయలు. ఉంచుతా ఫ్రెండ్స్, చాలా లేతగా ఉన్నాయి. ఇలాగే కూర వండుకునేటట్టుగా ఉంటే
మనం కోసుకోవచ్చు అన్నమాట. ఎప్పుడైనా నేను తొక్క తీయకుండా కూర వండుకునేటప్పుడు ఇలాగే హార్వెస్టింగ్ చేస్తాను. ఇంకా తొక్క తీను ఏం తీను, ఇక్కడ కట్ చేసేసేది కూర వండుకోవడమే. ఉదయం వంకాయలు కోసేసాను ఫ్రెండ్స్. ఇంకా పచ్చిమిర్చి ఆల్రెడీ ఉన్నాయి. అన్న ఒక 1/2 kg ఎత్తుకొచ్చి ఇచ్చాడు. పచ్చిమిర్చి ఉన్నాయి, పచ్చిమిర్చి ఇంట్లో ఉన్నాయి. ఇంట్లో ఉన్నప్పుడు మనం కోసుకోవడం, ఎప్పుడన్నా ఎమర్జెన్సీకి లేనప్పుడు హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. చూసారా, వర్షం పడింది. నేను మెంతి పెట్టిన మరుసటి రోజే వర్షం పడింది. మొత్తం కుళ్ళిపోయినాయి. చూసారా, బాగా వచ్చాయి మొలకలు, కానీ వర్షానికి అలా కుళ్ళిపోయినాయి. చూసారా, అదే వర్షం వచ్చినప్పుడు మనము పైన చల్లితే బాగా వస్తుంది. అయితే వర్షం ఆగకుండా మొలుస్తూ ఉండాలన్నమాట. అంటే 1 గంట 2 గంటలు పర్లేదు ఆగిన. వంకాయలు మొత్తం మార్నింగ్ హార్వెస్టింగ్ చేశాను ఫ్రెండ్స్. వంకాయలు, ఆకుకూర, బెండకాయలు మొత్తం కోసేసాను అన్నమాట. కోసేసి మా గురువు గారికి ఇచ్చాను. స్వయం పాకం మలయాళ అమావాస్య కదా, అట్లా గురువులకు మనం ఇస్తే పెద్దలకు మంచిదని ఇచ్చాను అన్నమాట. ప్రతి ఒక్కరు ఇవ్వాలి, అది మన బాధ్యత. ఇంకా బీరకాయ ఇక్కడ రెడీ అయిపోతున్నాయి. మళ్ళీ నేతి బీరకాయలు. ఈ క్లాత్ కడితేనే మనకు కోతులు ఉంచుతాయి అన్నమాట. మొత్తం ఇవి 3 ప్యాంట్లు కట్ చేసుకున్నాను. 3 ప్యాంట్లకు 6 వచ్చాయి అన్నమాట. చూసారా, ఇంకా ఈ మాత్రం వచ్చిన పిందికి మనము క్లాత్ చుట్టేసినామంటే మనకు ఒక 5 రోజులకు మనకు రెడీ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్, చాలా పిందులు అయితే వస్తున్నాయి నేతి బీర. పాకించడానికి నాకు ఇట్లా ప్లేస్ లేదు. అటువైపు నుంచి దొండ పొలా పాకిస్తున్నాను, ఇటువైపు మల్లి చెట్టు, నేతి బీర మొత్తం పాకిస్తున్నాను. ఈ తీగలేమో చాలా పొడవుగా వెళ్ళేటట్టున్నాయి, ఎందుకంటే నేల మీద పెట్టాను కదా, అందుకే బాగా పాకుతూ ఉన్నాయి. ఇంకా మనకు ఒక 3-4 రోజులకు హార్వెస్టింగ్ వస్తాయి నేతి బీర. ఇక్కడ ఒకటి ఉంది, ఈ క్లాత్లో ఒకటి పెట్టినాను. ఇది కొంచెం సొట్టపోయింది, అదో ఇక్కడ ఉండదు. చూసారా, ఇక్కడ ఈ 3 ఒకే తూరి హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. ఇంకా 2 ఉన్నాయి, ఎదగలేదు, పీకేసాను అనమాట. ప్రస్తుతానికి దానికి ఈ క్లాత్ అయితే కట్టేస్తాను కోతులు పీకకుండా. ఇప్పుడు హార్వెస్టింగ్ నేను ఏమేమి కోసానో మీకు చూపిస్తాను. ఇక్కడ 2 ముల్లంగిలు కూడా రెడీ అయినాయి ఫ్రెండ్స్. చూసుకోలేదు నేను, చూసాను కానీ ఇవి పెద్దవి అవ్వలేదని అనుకున్నా, కానీ సాంబార్లోకి అయితే చేసుకోవచ్చు. ఇవి చూసారా ఎంత రౌండ్గా వచ్చేసాయి, అంటే బీట్రూట్ లాగా వచ్చేసాయి మనకు ముల్లంగి. టైం అయిపోతే అలాగే ఉంటాయి అన్నమాట, టైం అయినా కోస్తే. ఎదక్కన్నా ఉంటే ఇట్లా అయిపోతాయి ముల్లంగిలు. చూసారా, ఈ 2 సాంబార్లోకి సరిపోతాయి. ఇక్కడ కూడా ఉంటుంది, అంటే గడ్డి ఎక్కువగా వచ్చింది, గడ్డి ఆకుకూర ఎక్కువ వచ్చింది, అందుకే వీటికి బలం లేకుండా పోయింది అన్నమాట. పుదీనా కూడా ఉంది. నేను ఎప్పటికీ అప్పుడు హార్వెస్టింగ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మొన్నంతా కట్ చేసేసాను కదా పుదీనా. ఇది ఫ్రెండ్స్ ఇవాళ హార్వెస్టింగ్. ఒక 2 ముల్లంగిలు అయితే వచ్చాయి. ఈ వర్షపు నీళ్ళు టబ్బులోకి ఉండిపోయినాయి అన్నమాట నీళ్ళు. 2 ముల్లంగిలు, ఒక నేతి బీరకాయ. ఈ ఒక్క కాయ సరిపోతుంది, పెద్దకాయ కాబట్టి. చిన్న సొరకాయ పప్పులేకి సరిపోతుంది, లేదంటే సాంబార్ వేసుకోరేమో తెలీదు. నేను ఎప్పుడు సాంబార్లో వేయాల సొరకాయ. మీరేమైనా వేసారా ఫ్రెండ్స్ ఎప్పుడన్నా? ముల్లంగి, మునక్కాయ, వంకాయ అట్లా వేసాను, దొండకాయ. ఈ 4 పుల్లకాయలు అయితే వచ్చాయి. ఇది ఇవాళ హార్వెస్టింగ్. నేతి బీరకాయ కోసం వచ్చాను, ఇవన్నీ హార్వెస్టింగ్ చేయాల్సింది వచ్చింది. ఈ పుల్లకాయలు అవి మళ్ళా కోతులు పీకేస్తాయేమోనని ఈ పుల్లకాయలు బయట వేలాడుతూ ఉన్నాయి, నేను చూసుకోలేదు. ఓటికి కూడా కనిపించలేదేమో ఈ 2. ఇవి 2 మనం క్లాత్ చుట్టూ పెట్టాము. ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. ఉదయం బెండకాయలు, వంకాయలు, ఆకుకూర హార్వెస్టింగ్ చేశాను. అదైతే నేను వీడియో తీయలేదు, మా గురువు గారికి ఇచ్చాను అన్నమాట. ఇది చాలా చిన్న డబ్బాలో
బెండ మొక్క నాటాను. ఇది చూసారా గల్జేరు పెరుగుతూ ఉండదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.